శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారి విధంగా అంటూ ఉన్నారు, బిడ్డ, నువ్వు ఎదురు చూస్తున్న తీయని వార్త ఒకటి తెచ్చానమ్మా, కాదు అనకుండా స్వీకరించు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు. ఈరోజు బాబాగారు తన బిడ్డలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి ఒక తీయని వార్తను తీసుకొచ్చారంట. ఈ వార్త వినగానే తన బిడ్డల హృదయం ఎంతో ఆనందంతో పొంగిపోతుందని బాబాగారు అంటూ ఉన్నారు. తప్పకుండా ప్రతి ఒక్క బిడ్డ ఈ తీయని వార్తని అందుకుని కాదు అనకుండా ఈ వార్తని స్వీకరించి వారెంతో సంతోషంగా ఉండాలి. ఆ సంతోషం జీవితాంతం వారితో పాటు కొనసాగుతుందని బాబాగారి మాటలలో ఉన్న అర్థం అండి. అయితే బాబాగారు తీసుకొచ్చినటువంటి ఆ శుభవార్త ఏమిటి? బాబాగారు ఏ బిడ్డలను ఉద్దేశించి ఈ సందేశం చెబుతూ ఉన్నారు? ఎలాంటి వార్తను తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు? సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందామండి. బాబాగారి విధంగా అంటూ ఉన్నారు, బిడ్డ, ప్రశాంతంగా ఇది విను తల్లి. ఈ తండ్రి నీ కోసం ఏం తెచ్చారో అర్థమవుతుంది. పూర్తిగా నీ బాబా చెప్పేది ఒక్కసారి విను. నీ మనసులోని భారమంతా తొలగిపోతుందమ్మా. అంత గొప్ప వార్త తీసుకొచ్చాను నేను నీకోసం. చూడు తల్లి, నేను ఎప్పుడూ కూడా నీతోనే, నీ దగ్గరే ఉన్నాను కదా. మరి నువ్వు ఎందుకు ఆ విషయం మరిచిపోతున్నావు తల్లి? నీకు వచ్చే బాధని పోగొట్టుకోకుండా ఎందుకు బలవంతంగా నీ దగ్గరే దానిని నిలిపేసుకుంటున్నావు? నువ్వు అలా చేయడం వల్ల నీకు ఎలాంటి ప్రశాంతత ఉండదమ్మా. నిదానంగా ఆలోచించి నీ బాధని తొలగించుకో. నీకు సాయంగా నేనుంటాను బిడ్డ. నేను నీతోనే ఉన్నాను. ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీ కష్టాలు, కోరికలు, సమస్యలు అన్నింటినీ నేను తొలగిస్తాను. నీ బాధలన్నీ నాతో పంచుకో. నీ మనసులో ఉన్న బాధ మొత్తం తీరిపోయేంత వరకు నాతో అన్ని విషయాలు చెప్పుకో. అప్పుడు నీకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మనసు కూడా చాలా తేలిక పడుతుంది బిడ్డ. నమ్మకం కుదరడం లేదా? ఒక్కసారి ప్రయత్నించి చూడు తల్లి, నీకే తెలుస్తుంది. జీవితంలో నీకు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి కదా. అది నేను ఒప్పుకుంటానమ్మా. అలానే ఎన్నో సమస్యలు కూడా నిన్ను చుట్టుముట్టాయి. అయినా సరే నువ్వు వాటన్నింటినీ చాలా ధైర్యంగా ఎదుర్కొన్నావు. వాటన్నింటినీ దాటుకొని ఇక్కడి వరకు వచ్చావు. ఇప్పుడైనా సరే నీకు అర్థమైందా బిడ్డ? నువ్వేంటో, నీలో ఉన్న సామర్థ్యం ఏమిటో, నువ్వు ఎన్ని కష్టాలను దాటుకొని ఇక్కడి వరకు వచ్చావో నీకు అర్థమవుతుందా? అది గతం మాత్రమే తల్లి. ఇక రాబోయే రోజులను చూడు. జీవితం అలానే ఉంటుందని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఇప్పటి వరకు జరిగినవన్నీ విడిచిపెట్టేశాయి. ఇకపై నేను నీ జీవితాన్ని చక్కబెడతానమ్మా. ఎందుకంటే నీ పూర్తిగా పాపకర్మలన్నీ తొలగిపోయాయి. ఇక నువ్వు ఏది పట్టినా బంగారం అవుతుంది. ఇప్పుడు కొన్ని సమస్యలు నిన్ను వెంటాడుతున్నాయి కదా, వాటన్నింటినీ కూడా నేను సరిచేస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నిజమే. అయితే బిడ్డ, ఇవి నిన్ను బుజ్జగించడానికి మాయ మాటలు నేను చెప్పడం లేదమ్మా. నేను చెప్పినవి చెప్పినట్లు చేస్తాను. నువ్వు కాస్త ఓపిక పట్టు. నీకు, నీ కుటుంబానికి ఎవరైనా అన్యాయం చేయాలనుకుంటే మాత్రం నేను అస్సలు సహించను తల్లి. జీవితంలో వచ్చే కష్టాలకు కారణం కర్మ ఫలితాలే. ఆ కర్మ ఫలితాలు నేటితో పూర్తయ్యాయి. ఇక మిగిలినవన్నీ పుణ్యకర్మలే. దీని ద్వారా నువ్వు ఎంతో సంతోషాన్ని పొందగలుగుతావు బిడ్డ. ఈ దుష్టకర్మలు, ఈ పాపకర్మలు ఇక చాలు తల్లి.
ఆ కర్మ ఫలితాల నుంచి నువ్వు బయటపడే సమయం వచ్చింది. అందుకే ఈ సందేశం నువ్వు వింటూ ఉన్నావు. ఈ సందేశం నువ్వు వింటూ ఉన్నావంటే ఆ కర్మలు పూర్తయ్యాయని అర్థం. అతి కొద్ది రోజులలోనే నీకు శుభకరమైన రోజులు ప్రారంభం కానున్నాయి బిడ్డ. మంచి ఆనందకరమైన జీవితాన్ని నువ్వు పొందబోతూ ఉన్నావు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని తట్టుకుని నిలబడినందుకు కానుకగా నేను నీకు ఆనందకరమైన ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తున్నాను. ఇక మనసులో ఉన్న భారాన్ని మొత్తం తీసేసి నీ మనసు నిండా నీ బాబా రూపాన్ని నింపుకో. అవును తల్లి, అప్పుడు నీకు మనసు చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. క్షణంలో ఒకటి తరువాత మరొకటి శుభవార్తలు నువ్వు వింటావమ్మా. నేను నీతోనే ఉంటాను. ఈ విషయాన్ని నువ్వు అస్సలు మరువవద్దు బిడ్డ. నువ్వు కోరినవన్నీ జరుగుతాయి. నీ జీవితంలో ఉన్న చిక్కుముడులు, ప్రతి ఒక్క చిక్కుముడిని నేను తొలగిస్తాను తల్లి. నీ పిల్లల భవిష్యత్తును నేను మంచిగా రాశాను. ఇక వాళ్ళ గురించి నువ్వు అస్సలు దిగులు పడకు. ఎలాంటి సందేహాలు పెట్టుకోకు. నీ పూర్తి భారాన్ని నాపై ఉంచి ప్రశాంతంగా ఉండు. అర్థమైంది కదా? నువ్వు నన్ను కోరిన తీపి కబురు నీకు అందిస్తానమ్మా. అది అందుకున్న వెంటనే నువ్వు ఆనందంతో ఎగిరి గంతేస్తావు. నీ సాయి మాటలు విన్నాక మనసులో ధైర్యం వచ్చింది కదా? ఆ ధైర్యాన్ని అలానే నింపుకో. అన్నింటిలో నీదే పై చెయ్యి అవుతుంది బిడ్డ. అన్నింటిలో నువ్వే విజయం సాధిస్తావు. ఇది నీ బాబా నీకిస్తున్న మాట. తప్పకుండా జరిగి తీరుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు అందిస్తానన్నటువంటి తీపి కబురు ఏంటంటే, వారు కోరిన ప్రతి కోరిక నెరవేరుస్తానని చెబుతూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు మీరు ఎన్ని కష్టాలైతే అనుభవించారో అవన్నీ కూడా మీ కర్మఫలాల వలన, మీ పాపకర్మల వలన జరిగినాయి తల్లి. అవన్నీ కూడా ఈ రోజుతో అంతమైపోయాయి. నువ్వు ఈరోజు ఈ సందేశాన్ని వింటూ ఉన్నావంటే ఆ కర్మలు అక్కడితో అంతమైపోయాయి. ఇక మిగిలినవన్నీ పుణ్యకర్మలే. వాటి ద్వారా నీకు ఎనలేని సంతోషం కూడగలుగుతుంది అని బాబాగారు అంటున్నారు. అతి త్వరలోనే తన బిడ్డలు ఎటువంటి జీవితాన్నైతే కోరుకుంటూ ఉన్నారో అటువంటి జీవితం వారికి హస్తగతం అవుతూ ఉంది. వారు ఏది పట్టినా బంగారం అవుతుంది. ఆ క్షణం నుంచి ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు. ధైర్యంగా ఉండండి బిడ్డ. ఈ తండ్రిపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా ఉండండి. మిగతాది నేను చూసుకుంటానని బాబాగారు తన బిడ్డలకు హామీ ఇస్తూ ఉన్నారండి. పూర్తి ఏకాగ్రతతో బాబాగారిని ధ్యానించి ప్రతిరోజు బాబాగారి నామస్మరణ చేస్తూ మీకున్న ప్రతి కోరికను బాబాగారికి విన్నవించుకుంటూ ఉండండి. ప్రతి కోరిక నెరవేరుతుంది. ఆ తండ్రి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి. తద్వారా మీరు మీ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండగలరండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకి సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.